సంక్రాంతి సందర్భంగా అందరికి ఒక ఇంటర్వ్యూ అయితే పెడుతున్నాను. సో పర్టికులర్ క్వశ్చన్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఎంత మంది చకా చెక్ ఫటాఫట్ ధన్ ఆన్సర్లు ఇస్తారో చూసేద్దాం. ఇప్పుడు ఉప్పు చెక్కలు, నిప్పట్లు, కజ్జికాయలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అయితే ఉందన్నమాట, శాంతాడంతా. సో ప్రతిదానికి ఒక పేరు అయితే ఉంది. ఇప్పుడు ఈ అరిసెల్ని ఏమని ఇంకొక లాంగ్వేజ్ లో చెప్తారో మీలో ఎవరికైనా ఐడియా ఉందా? మా లాంగ్వేజ్ అయితే అరిసెలు అంటారు. మీ లాంగ్వేజ్ ఏమంటారో చెప్పండి. నిప్పట్లు అంటారు. ఓకే రైట్. అత్రాసులు అండి? ఎక్కడండి? రాజంపేట సైడ్. ఓకే, రాజంపేట సైడ్ అత్రాసులు అని కూడా అంటారంట. ఓకే, మరి మనుగుబూలు అని మన సైడ్ అంటారు. మనుగుబూలకి మరొక మారు పేరు ఏమన్నా ఉందా? మురుకులు అంటారు. ఇంకా ఎవరన్నా చెప్తారండి? చక్రాలు. ఓకే రైట్, చక్రాలు అని కూడా చెప్తారు. ఇంకా ఓకే, ఎనివే ఇంకా జంతికలు. సూపర్, 4 పేర్లు వచ్చాయండి ఇప్పటికి. ఎవరైనా మీరు దయచేసి గమనించాలి. సో మురుకులకి పర్టికులర్ గా 4 అయితే ఉన్నాయండి పేర్లు. మురుకులతో పాటు ఏమేమి ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఇంకేమైనా పేర్లు ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఈ సంక్రాంతికి చాలా కాలుస్తారు. దాంట్లో కజ్జికాయలు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. కజ్జికాయలకి ఇంకేమైనా పేర్లు ఉన్నాయండి? ఎనీవన్? మడత కాజాలా? ఏమో మడత కాజాలు అని అయితే ఒక మూల నుంచి సమాధానం వచ్చింది. నిజంగా మడత కాజాలు అంటారో లేదో చెప్పండి. అండ్ ఇంకేమైనా ఉన్నాయండి? పూర్ణ కుడువులు. పూర్ణ కుడువులు అంటే నాకు తెలిసినంత వరకు అవి వినాయక చవితికి చేసే ఉండ్రాళ్ళు అంటారు. పూర్ణ కుడువు వెనక నుంచి ఒక అపర మేధావి సమాధానం అయితే ఇచ్చారు. ఓకే, ఎనివే పూర్ణ కుడువులు రైట్ ఆన్సర్ లేకపోతే రాంగ్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఈ సంక్రాంతికి మీరు మీ ఇంట్లో అరిసెలు, మనుగుబూలు, ఉప్పు చెక్కలు, అలా చెప్పుకుంటూ పోతే కజ్జికాయలు నాకు తెలిసినవి. లేదు అంటే మహా అయితే లడ్లు కూడా. ఇవి కాకుండా ఇంకేమన్నా చేస్తారా? వీటిలో మేము అప్పచ్చులు అని కూడా పిలుచుకుంటాం అనమాట. ఓవరాల్ గా అప్పచ్చులు అంటాం. అప్పచ్చులు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అరిసెలు అనమాట. సో ఎనీవే అందరికి వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్.